లార్డ్. హల్లెలూయా. హృదయము సంతోషముతో నిండి ఉన్నప్పుడు మనము స్తుతి కీర్తనలు పాడాలి. హృదయములో దుఃఖము, భారము, బాధ ఉన్న దేవునిని స్తుతిస్తూ ఆయన మన జీవితంలో ఇంతవరకు చేసినటువంటి కార్యములను బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. నేనేమై ఉన్నానో ప్రభువా, అది నీ కృపయే ఉన్నది. జగడమారు వారిగా, మోసము చేయి వానిగా, అబద్ధములు మాట్లాడేటటువంటి వానిగా ఉండి నేనేమై ఉన్నానో నీ కృపయే ఉన్నది అని అంటే అది దేవుడు ఇష్టపడేటటువంటి మాటనేనా? మన నుంచి ఏమి కోరుచున్నాడు ఆయన? కానుకలను, అర్పణలను, బంగారము, వెండి వీటేమిటిని కోరడం లేదు ఆయన. మన హృదయమిని కోరుతున్నాడు. మన జిహ్వ ఫలము అనగా మన నోటి మాటలు ఏవైతే ఉన్నావో అవి ఆయనను మహిమపరిచే విధంగా, ఆయన గొప్పతనమును వివరిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెదవులు కలిగి ఉండి మనము ఎల్లప్పుడూ ఆయనను దీవిస్తూ ఉండాలి. నీవే దేవుడు, నీవు తప్ప వేరే దేవుడు లేడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది నేను నమ్ముచున్నాను. నీవే దేవుడు, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడవు, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు, నీవే ప్రేమ అయి ఉన్నావు. యెహోవాను ఘనమైన నామం గలదేవా, నీవు మంచి దేవుడవు, నీవే స్తోత్రార్హుడవు, కీర్తనీయుడవు నీవే. ఆదియు అంతము నీవే అయి ఉన్నావు. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే అని మనం ఈ విధంగా దేవుని స్తుతిస్తూ మనము ఆయనను ఆరాధించాలి. తలలు వంచి ప్రార్థించుకుందామా? పరలోకమందు ఉన్నటువంటి గొప్ప దేవ, యెహోవాను ఘనమైన నామం గలవాడా, భూమి మీద ఉన్నటువంటి నీ ప్రజలము, నీ పిల్లలంగా మేము నీ వైపునకు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించుటకు మేమేపాటి వారం? గడ్డిపూ వంటి అందం కలిగినటువంటి నరుని చూచి అతనిని నీవు అలంకరించుటకు ఏపాటివాడు? నన్ను ఈ విధంగా ప్రేమించి నిలబెట్టుటకు నేనేపాటి వాడను? ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు ప్రభా? నాలో మంచి ఏమీ లేదు కదా. కానీ క్రీస్తు యేసునందలి నా యొక్క విశ్వాసము, మా యొక్క విశ్వాసము, ఆయన యొక్క ప్రాణము మా కొరకు ధారపోసి క్రయధనము చెల్లించి నన్ను విడిపించాడు. క్రయధనం చెల్లించి ఇదిగో ఈ ప్రజలందరినీ, లోకంలో ఉన్న వారందరినీ విడిపించాడు కనుక మేము నీతివంతులంగా తీర్చబడి నీ సన్నిధానంలోకి వస్తున్నాం. ప్రభా, కోత విస్తారమే, కానీ కోయివారు కొద్దిమంది. పని వాళ్ళను పంపించమని కోత యజమానుడా నిన్ను వేడుకొనుచు ఈ వాక్యం వినుచున్నటువంటి వారిలో అనేకులను నీ పని వాళ్ళనుగా వారిని నిర్ణయించుకొని, పిలిచి, ఏర్పరచుకొని, మహిమపరిచి వాడుకోమని, నీ చేతిలోని పాత్రలుగా మేము రూపించబడుచు వాడబడుటకు కృప చూపి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, 1950వ సంవత్సరంలో ముగ్గురు యవనస్తులను దేవుడు పిలుచుకొని వారిని సువార్తను ప్రకటించుటకు నిలబెట్టాడు. అమెరికా దేశంలో ఈ ముగ్గురు యవనస్తులు దాదాపుగా 20-21 సంవత్సరాలు మాత్రమే వారి వయసు. సువార్తను ప్రకటిస్తూ దేవాలయంలో వారు వాక్యం చెప్తూ ఉంటే ప్రజలు
ఆ దేవాలయంలో నిండిపోయి స్థలం లేక బయట కూడా కూర్చునేవారంట. ఆదివారం రోజు ఆరాధన అయితే శనివారం రోజే వాళ్ళు వెళ్ళి అక్కడ స్థలమును ఏర్పాటు చేసుకునేవారంట, దేవాలయంలో స్థలం దొరకాలని. గొప్ప అధికారులు, ప్రెసిడెంట్ గారు కూడా వీరిని కలవాలి అని ఆశపడినప్పుడు సమయము దొరకక కలవలేకపోయేవారంట. అంతగా దేవుడు వారిని వాడుకొంచున్నటువంటి సమయంలో మొదట ఆయన పేరు చక్ టెంపుల్టన్. ఈయన 5 సంవత్సరాల తర్వాత, అనగా దాదాపుగా ఆయన వయసు 25-26 సంవత్సరాలు, 1955-56 ఆ ప్రాంతంలో తాను సువార్తను ప్రకటించడం మానివేసి దేవుని విడిచిపెట్టేసి టీవీ ప్రెజెంటర్గా ఇంకా వేరే వేరే లోక సంబంధమైన వాటిలోనికి తిరిగిపోయాడు ఆయన. వీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూర్చోలేక నిలబడి వారు దేవుని స్తుతించి తమ హృదయాలను కుమ్మరించుకొని పశ్చాత్తాపపడేవారంట. అంత బలముగా దేవుడు వీరిని వాడుకొని ఉంటే లోకం వైపునకు తిరిగారు. ఈ రెండవ ఆయన బ్రెన్ క్లిఫర్డ్. ఈ యొక్క బ్రాన్ క్లిఫర్డ్ అనేటటువంటి ఆయన తాగుడుకు బానిస అయిపోయి ఆయన కూడా 1956 సంవత్సరం ఆ ప్రాంతంలో దేవుణ్ణి వదిలేసి సువార్త ప్రకటించడం మానేసి ఆయన కూడా దిక్కుమాలిన చావు చనిపోయాడంట. ఈ బ్రాన్ క్లిఫర్డ్ అనేటటువంటి ఆయన చనిపోయినప్పుడు అక్కడెక్కడో రోడ్డు మీద పడి ఉంటే కొంతమంది చూసి ఈయన ఎంతైనా దేవుని సేవకుడు కదా, బలంగా దేవుడి నన్ను వాడుకున్నాడని ఆయన కొరకు చందాలు వసూలు చేసి ఒక శవపేటికను కొని అందులో పెట్టానని వారు భూస్థాపితం చేశారంట. ఎందుకు వీరు ఈ విధంగా దేవుని విడిచిపెట్టారు, లేకుంటే పడిపోయారు, మార్గం విడిచారు? మూడవ ఆయన మనందరికీ తెలిసిన వాడే, ఆయన పేరే బిల్లీ గ్రహం గారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అలాంటి సేవకులను దేవుడు లేవనెత్తును గాక. నిన్ను నన్ను మనందరినీ ఆ విధంగా సువార్త ప్రకటించుటకు వాడుకొనును గాక. బిల్లీ గ్రహం గారు ఆయనను అడిగారు, మరి వారిద్దరు కూడా నీతో పాటు ఉన్నవాళ్లే కదా, టెంపుల్టన్ కానీ క్లిఫర్డ్ కానీ నీతో ఉన్నవాళ్లే కదా, మరి నీవెందుకు ఇంకా సేవ చేస్తున్నావు? దాదాపుగా 94 సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటా ఆయన. నీవు ఇంకా సేవ చేస్తున్నావు, ప్రపంచంలో ప్రతి దేశంలోకి వెళ్ళావు, ప్రతి స్థలంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు, వారెందుకు చేయలేకపోయారంటే, నేను చేసేటటువంటి మొట్టమొదటి పని ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నందును బట్టి దేవుడు నన్ను నిలబెట్టాడు. వారు ప్రార్థించలేకపోయారు కనుక వారు పడిపోయారు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను నిలబడి ఉన్నాను అని తలంచుకునేవాడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోవాలనంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు తిమోతి, చాప్టర్ 2 and verse 8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. నా స్నేహితుడా, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నారా? చేస్తే ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నావు? ఏమని అడుగుతున్నావు? మనము పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19వ వచనం వరకు మనం అక్కడ చదివితే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనము అంతరంగ పురుషుడు బలపరచబడడానికి ప్రార్థన చేయాలి.
అందరి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తము నెరిగి మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. జూ అనగా జంతుశాలలో ఒంటెగారు ఉన్నారు. ఒంటె అంటే క్యామెల్. ఒంటెగారు ఉన్నారు. ఆ ఒంటె పాదాలు ఇంత వెడల్పుగా ఉంటాయి, దానికి కడుపు ఇంత పెద్దగా ఉంటుంది, దాని మెడ చాలా పైకి ఉంటుంది. అది జూలో ఉన్నది. కానీ ఒంటె ఎక్కడ జీవించడానికి సృష్టింపబడ్డది? జూలో ఉండడానికి, పట్టణంలో తిరగడానికి, అక్కడ ఉండడానికి ఇది సృష్టించాడా దేవుడు? లేదు కదా. మండుటెండలో, ఎడారిలో ప్రయాణం చేస్తూ నీళ్లు దొరకకపోయినా అనేక రోజుల కొరకు నీళ్లను తన కడుపులో దాచుకోగలిగి తనకు అది ప్రయాణము చేయుటకు అన్నింటినీ తట్టుకొని నిలబడే ఆ లక్షణాలు కలిగి ఉండేటట్లుగా దేవుడు ఒంటెను సృష్టించాడు. కానీ అలాంటి ఒంటె ఇక్కడున్నది. చేతులెత్తి ప్రార్థించాల్సినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఏ బంధకాలలో చిక్కుకొని పోయి ఉన్నారు? వ్యభిచార గృహంలోనా, మద్యపానశాలలోనా, జూద గృహములలోనా, లేకపోతే అక్రమమైన జీవితం కలిగినటువంటి వేరే వేరే గృహాలలోనా, అన్యాయము చేస్తున్నటువంటి స్థలములలోనా, ఇంకా చెడు క్రియలు జరిగిస్తున్నటువంటి స్థలంలో ఎక్కడున్నారు? దేవుని కొరకు జీవించాల్సినటువంటి వారు ఎక్కడున్నారు? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే సమయము కొద్దిగానే ఉన్నది. సమీపించింది కాదు, వచ్చేసింది సమయం. క్రీస్తు ప్రభు మధ్యాకాశములో కనబడే సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. 7 ఏళ్ల అంత్యక్రీస్తు పాలనలో మహాఘోరమైనటువంటి శ్రమలు ఎవరు తట్టుకోలేరు. గొర్రెపిల్ల ఉగ్రత ముందు ఎవరూ నిలబడలేరు. కాబట్టి ఇటు అంత్యక్రీస్తు పాలన, ఆ తర్వాత గొర్రెపిల్ల యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయ తీర్పులు, ఇవన్నింటినీ తట్టుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తల్లడిల్లిపోవడం మాత్రమే కాదు, ఏమీ చేయలేవు, తప్పించుకోలేవు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందనంటే, నేను కోరుచున్నాను ఏమని? చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అవును, పురుషులు కోపము మానాలి. ఆ తర్వాత సంశయం లేని వారై, డౌట్ లేదు. ఈ దినమున అనేకులు అనుమానపడుతూ ఉన్నారు. దేవుని విషయంలో అనుమానపడుతున్నారు. దేవుడు చేస్తాడా లేదా అని అనుమానపడుతున్నారు. భార్య విషయంలో అనుమానపడుతూ ఉన్నారు. అన్ని విషయాలలో అనుమానపడుతున్నారు. ప్రతిదీ అనుమానమే వారికి. కనుక అనుమానం లేని వారై, కోపం లేని వారై, చేతులు పరిశుద్ధమైన వెనగా తమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి వారు దేవునిని ప్రార్థించాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ను గురించి మనందరం విని ఉన్నాం. ఆయన 356, 323 క్రీస్తుకు పూర్వము ఈ సంవత్సరాలలో జీవించాడు. ప్రపంచమును జయించాలని ఆయన బయలుదేరాడు. సగం ప్రపంచం కంటే ఎక్కువగానే జయించాడంట. కానీ 32వ సంవత్సరము, తన వయసు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. He died at the age of 32. మహా గొప్ప బలశాలి, యుద్ధ ప్రావీణ్యుడు, ఓటమిని ఎరగలేదు ఆయన. కానీ చనిపోయాడు. ఎందుకు? అన్నీ జయిస్తున్నాడు, కానీ
తన కోరికలను, తన హృదయాలోచనలను జయించలేకపోయాడు. రోగముతో చనిపోయాడు. ఏదో చేయాలనుకున్నాడు, దేవుని నడిపింపు లేదు, దేవుని చిత్తమేమిటో తెలియదు, దేవుని ఆలోచన ఈయన విషయంలో ఏమైనదో తెలియదు. వెళ్ళిపోతున్నాడు అంతే. ఏ మార్గంలో వెళ్తున్నాడో తెలియదు. జయించాలి, చంపాలి, దేశములను జయించి వశపరుచుకోవాలి. ఇది ఆయన కోరిక. ఏమైపోయింది? 32 సంవత్సరానికి at the age of 32 he died. హిట్లర్ ప్రపంచమంతటినీ కూడా జయించాలనుకున్నాడు. తన దేశస్థులను అతడు తన వాక్చాతుర్యము చేత, వాక్ పటిమ చేత వారందరినీ ఇలా మండుచుండేటటువంటి గోళములుగా వారిని తయారు చేస్తాడు జర్మనీ ప్రజలను. ఏం చేశాడు? ఆఖరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వారికి ప్రార్థన లేనటువంటి వారు, దేవుడు అంటే నమ్మనటువంటి వాళ్ళు, దేవుడు ఉన్నాడని నమ్మిన ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు, వీరందరి యొక్క అంతము చాలా ట్రాజిక్గా ఉంటుంది. బైబిల్ గ్రంథములో మనము ఒక ఆయనను చూద్దాము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే కాలేబు అనేటటువంటి విశ్వాస యోధుణ్ణి మనం చూస్తాం. ఈ కాలేబు, యెహోషువలు ఇంకా 10 మందితో కలిసి 12 మంది దేశమును వేగు చూడడానికి వెళ్తారు. వారు ఆ దేశమును వేగు చూచి 40 రోజులు తిరిగి వచ్చిన తర్వాత కాలేబు మోషేతో చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను మనం జయించవచ్చు, దేవుడు మనకు వారిని ఇచ్చేశాడు కాబట్టి మనం జయిస్తామంటే ఇంకా మిగతా 10 మంది మనం ఓడిపోతాము, మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని వారు మోషే మీద తిరగబడతారు. కాలేబు యెహోషువలు చెప్పినటువంటి మాట మోషే విని ఏమంటాడనంటే, ఆయన నీవు అడుగుపెట్టిన చోటు నేను నీకు ఇస్తాను, నీవు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్తాడు మోషే. ఇప్పుడు ఈ యొక్క యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో వారు కనాను దేశమును పంచుకొనడానికి వారు సిద్ధపడుచు ఉంటుండగా కాలేబు నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి వెళ్ళి, మనం ఆ దినమున వేగు చూసి వచ్చిన తర్వాత మన నాయకుడైనటువంటి మోషే చెప్పాడు కదా, దాని ప్రకారము నీవు నాకు ఇమ్ము. నేను మోషేతో మాట్లాడినప్పుడు నా వయస్సు 40 ఏండ్ల వాడను. కాదేశు బర్నియా నుండి మనం బయలుదేరి వెళ్ళినప్పుడు నా వయస్సు 40 ఏండ్లు. ఇప్పుడు నాకు 85 ఏండ్ల వయస్సు. When Moses sent me, I was 40 years old. But now I am 85 years. నేను ఇప్పుడు 85 సంవత్సరముల వాడనై ఉన్నాను. కానీ అప్పుడెంత బలం ఉండనో ఇప్పుడు కూడా అంతే బలము, అప్పుడెంత ధైర్యం ఉండనో ఇప్పుడు కూడా అంతే ధైర్యము. నేను 40 ఇయర్స్ ఏజ్లో ఎంత ఉంటునో ఇప్పుడు 85 ఇయర్స్లో కూడా అంతే, అదే బలము, అదే శక్తి, అదే విశ్వాసము, అదే నమ్మకంతో నేను దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. విశ్వాసం ఈ విధంగా ఉంటాడు. బిలీవర్ యేసునందు విశ్వాసం ఉంచిన దినం మొదలుకొని ఆయన పిలుపుని అందుకునే వరకు, లేకపోతే ఆయన మధ్యాకాశంలో కనబడే ర్యాప్చర్ వరకు మనం ఒకే బలము, ఒకే విశ్వాసము, ఒకే నమ్మకము, ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉంటాము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వెనుదిరిగి చూడలే, ముందుకే సాగిపోయాడు కాలేబు. నౌ ఐ యామ్ 85 years old. నేను అప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు కూడా యుద్ధం చేసి ఆ హెబ్రోను నేను గెలుచుకుంటాను, అనాకీలను ఓడిస్తాను నేనని
ధైర్యంగా పలికాడు. ఇప్పుడు మనము కాలేబు గురించి చెప్తున్నా బ్రదర్ ఏంటి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదివితే, క్రీస్తు యేసునందు నేను సమస్తమును చేయగలను, దేవుని నామం నాకు మహిమ కలుగుగాక. దట్ ఈజ్ యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్. మన విశ్వాసం అదే ఉండాలి. కావున క్రీస్తు యేసునందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. క్రీస్తు యేసునందు నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలననే విశ్వాసమును నీవు కలిగి ఉండు. ఎస్, you have the same strength, you have the same faith which God has given you. I have the same strength, I have the same faith. అంటే వాళ్ళ వీళ్ళతో పోట్లాడడము, కొట్టడము, తిట్టడం కాదు. అవర్ ఫెయిత్, విశ్వాస యాత్రలో అపవాదిని ఎదురించటలో, విశ్వాసము ద్వారా మనము క్రీస్తు రాజ్యంలో ముందుకు సాగిపోవుటలో, అప్పుడు ఎట్లా ఉన్నామనగా క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విశ్వాసం, అదే ధైర్యం, అదే బలము, అదే నమ్మకము, ఇంకా మనము బలవంతులమై ముందుకు సాగిపోటకు క్రీస్తు యేసునందు మనం ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్ ఆయన సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఈయన ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తూ ఆ టికెట్ కండక్టర్ వచ్చినప్పుడు తన కోట్ జోబులో వెతికితే టికెట్ కనబడదు. అప్పుడు ఆ ట్రైన్ కండక్టర్ ఏమంటాడంటే, అయ్యా నీవు తప్పకుండా టికెట్ కొని ఉంటావు, ఎందుకంటే నీవెవరో నాకు తెలుసు, నువ్వు ఐన్స్టీన్ గారు కదా, కాబట్టి నీ టికెట్ నువ్వు చూపించనక్కర్లేదు, నువ్వు కొని ఉంటావని ఆయన పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఐన్స్టీన్ గారు ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రీఫ్ కేస్ అంతా వెతుకుతూ ఉంటాడు, పేపర్స్ మధ్యలో వెతుకుతూ ఉంటాడు. మళ్ళీ ఆ ట్రైన్ కండక్టర్ వచ్చి, అయ్యా నువ్వు టికెట్ వెతకనవసరం లేదు, నీవెవరో నాకు తెలుసు, నువ్వు తప్పకుండా టికెట్ కొని ఉంటావు, కాబట్టి నేను నీ టికెట్ చూడను, అడగను అని చెప్పేసి మళ్ళీ వెళ్తాడు. ఆయన ఆ కోచ్ అంతటిని కూడా చెక్ చేసి వచ్చేటప్పటికి ఐన్స్టీన్ ఆ సీట్ కింద అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈ టికెట్ కండక్టర్కి కొంచెం విసుగు అనిపిస్తుంది. ఆయన ఇంతగా చెప్పిన ఆయన వినిపించుకోవడం ఏంటి? వద్దండి టికెట్ వద్దు, నేను అడగను మిమ్మల్ని అంటే, అప్పుడు ఐన్స్టీన్ అప్పుడు నోరు తెరుస్తాడు. తెరిచేయమంటాడు తెలుసా, నీకు టికెట్ చెక్ చేయడమో అవసరం లేదేమో, కానీ నాకు అవసరము టికెట్. అదేంటి? ఎందుకు అనంటే, నేను దిగవలసిన చోటు ఆ టికెట్ మీద ఉంది కాబట్టి నేను ఎక్కడ దిగాలో ఆ టికెట్ దొరికితే తప్ప నాకు తెలియదు నేను ఎక్కడ దిగాలో. ఐ డు నాట్ నో మై డెస్టినేషన్, ఐ యామ్ ట్రావెలింగ్. నా ప్రియమైన స్నేహితుడా, ప్రయాణం చేస్తున్నావు జీవితంలో, నీ గమ్యం ఏమిటి? ఎటువైపునకు? నీ గమ్యము ఎటువైపునకు? బైబిల్ గ్రంథంలో ఒక వాక్యము మనం చూస్తాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఊరికి పోయే త్రోవ తెలియదు, నీ గమ్యం ఏమిటో తెలియకపోతే నువ్వు ప్రయాసపడతావు, కానీ ఆయాసం వచ్చేస్తుంది, విసిగిపోతావు. వెతుకుతా ఉన్నావు సంతోషం ఎక్కడుందని, వెతుకుతా ఉన్నావు సమాధానం ఎక్కడ దొరుకుతుందని, వెతుకుతా ఉన్నావు ఆత్మకు నెమ్మది ఎక్కడ దొరుకుతుందని, వెతుకుతా ఉన్నావు నా జీవం ఎక్కడుందని. దేనికి సమాధానం లేదు నీ దగ్గర. క్రీస్తు యేసునందే వీటన్నిటికీ సమాధానం కలదని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, డూ యు నో వేర్ యు ఆర్ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? నీ ముందు ఒక దారి ఉన్నది. వాక్యమే చెప్తున్నా, నీ ముందు ఒక దారి ఉన్నది, అది సరైన దారి అనుకో, నువ్వు నడుస్తున్నావు. ఎందుకంటే నేను నడిచే దారి కరెక్ట్ అని ఒకరు అంటారు ఒక దేశంలో, నేను నడిచే దారి కరెక్ట్ అని ఇంకొకరు అంటారు, నేను నడిచే దారి కరెక్ట్ అని ఇంకొక దేశంలో అంటారు. ఈ విధంగా ఎవరికి వారు మేము నడిచేదే కరెక్ట్ అని అంటారు.
కానీ నీ ఆత్మకు తెలుసు సత్యమేమిటో, నీ ఆత్మకు తెలుసు నిజమేమిటో, కానీ ఒప్పుకో. అక్కడే వచ్చి పడింది మానవునిలో ఈ యొక్క డెసిషన్ తీసుకోలేనటువంటి స్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుందంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నవి లోకంలోనికే నడిపిస్తాయి. లోకం యొక్క అంతం ఏమిటి? ఇది అగ్ని చేత కాల్చివేయబడడం. ఇప్పుడు కాలిపోతున్నామా లేదా? సూర్యుని యొక్క ఎండవేడిమికి తట్టుకోలేక ప్రపంచంలో వాతావరణం ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నది అందరము చూస్తూ ఉన్నాం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సైంటిస్టులు పడిపోయారు, మానవుడు పడిపోయాడు. ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. లోకము కాలిపోతున్నది, భగభగలాడిపోతూ ఉన్నది. ఏం లాభం? ఎప్పటి నుంచో మనుష్యులు ధనాపేక్షతో చెట్లను నరికి వేశారు, సముద్రాలను పాడు చేశారు, భూములను పాడు చేశారు, అన్నింటినీ పాడు చేశారు. అంతరిక్షంలో సమస్తం కూడా ఇప్పుడు ఎటు చూసినా శాటిలైట్సేనంట. స్పేస్ గార్బేజ్ ఎక్కువైపోయిందని పేపర్లో చదువుతున్నాం మనం. ఏ క్షణంలో ఎప్పుడు ఏం తగిలి భూమి మీద పడుతుందో, ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని భయముతో ఉన్నారు మనుషులు. లోకము ఆ యొక్క కాలిపోవడానికి పంచభూతంలో మహావేంద్రముతో లయమైపోతాయి. ఆకాశం, మహాకాశములు, భూమి ఇదంతయు కూడా అవి కాలిపోయి వాటికి నిలువ చోటు లేనందున దేవుని సన్నిధిలోంచి పారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు అవి వెళ్తూ ఉన్నాయి. సో దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ నాశనం వైపు నువ్వు తీసుకొని వెళ్తాయి. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చేతనే మనము వీటిని జయించగలం. నీ కనులు చూచిన దానిని నీవు ఆశపడుతూ ఉన్నావేమో, అది మోసకరమైనది. నీ శరీరము వాంఛిస్తున్నటువంటి కోరికలను బట్టి నీ వెళ్ళిపోతున్నావేమో, అది నీ శరీరమునకు నయము కాని రోగములను తీసుకొచ్చి పెడుతుంది. నీవు మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా నీవు నాశనం వైపునకు లాక్కొని వెళ్తున్నావేమో. ఆలోచించుకో ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. యేసు ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడు. ప్రభువా, నన్ను క్షమించు, నిన్ను ఎరిగి ఉండి కూడా నేను ఈ పాపాలు చేస్తూ ఉన్నాను. ఈ రోగము తిరగబెట్టక మునిపే నన్ను క్షమించుమని అడుగుతున్నాను. నీ గాయపడిన హస్తం చాపి నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. లేక నా హృదయపు కోరికలు నన్ను బహుగా బాధిస్తూ ఉన్నాయి, వాటిని తట్టుకోలేకపోతున్నాను. నేను పాపమునకు పాపం చేస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను విడిపించు, నీవే నన్ను పవిత్రపరచు. ఇంకా నేను మళ్ళీ పాపం చేయకుండా నన్ను కాపాడమని నువ్వు అడుగు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ కన్నులు చూచినవి అది కావాలని ఆశపడుతూ ఎలాగైనా సరే పొందుతూ ఉన్నావు. కానీ ఎంత నష్టపోతున్నావు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తున్నది? నీ దగ్గర లేని వాటిని కావాలని కోరుకొంచుంటున్నావు. జీవపు డంబం. కారు కొనుక్కోలేవు, కానీ అందరి దగ్గర ఉంది కారు. మన బంధువుల దగ్గర, అందరి దగ్గర కారు ఉందండి. అవును, కారు కావాలని ఈఎంఐలు కట్టి కారు కొనుక్కుంటాం. కట్టలేవు. జీవపు డంబం. అప్పటికే ఎన్నో ఈఎంఐలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు తీసుకున్నాం. ఇది మోయలేని భారం అయిపోతుంది. జీవపు డంబం అంటే లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడం. ఇది
నష్టం వైపునకు దారి తీస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? తట్టుకోలేక ఎవనికి చింత, ఎవనికి జగడములు, ఎవనికి బాధ. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. మద్యపానము చేత పొద్దుపుచ్చు వారికే కదా ఈ బాధలు వేదనలన్నింటినీ తట్టుకోలేక అటువైపునకు తిరిగాడు. అంతే, ఆ ఊబిలో కూరుకొని పోయి ఇంకా మెల్లిగా పూర్తిగా ఆ యొక్క మద్యపానానికి బానిసలైపోయి తామేం చేస్తున్నారో ఎరగని దుస్థితిలో కుటుంబమునకు ఎంత అవమానం తీసుకొని వస్తున్నారు. నీ పిల్లలను చూసి తాగుబోతు పిల్లలు చూసుడు ఎట్లా ఉన్నారో అని అనుకునేటటువంటి బంధువులు వారి మాటలను విని నేను ఆ ఫంక్షన్కి రాను మమ్మీ, డాడీని గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నన్ను అందరూ హేళన చేస్తున్నారనే కొడుకు. ఈ విధంగా కుటుంబము చెల్లా చెదరైపోయేటటువంటి పరిస్థితికి కారణం ఎవరు? చేతులెత్తి ప్రార్థన చేయనటువంటి వాడే. కోపమును ఎందుకు వస్తుంది? కోపము తాను దేనిని జయించలేకపోతూ ఉన్నాడు. అన్నీ నష్టాలే కష్టాలే అనుకుంటున్నావు. దేవుడిచ్చిన దానిని సరైన విధంగా కాపాడుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నదానితోనే తృప్తి పడితే మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఎవరిని మోసం చేయనక్కర్లేదు, ఎవరి దగ్గర చేయి చాపనక్కర్లేదు, ఎవరికి అబద్ధాలు చెప్పనక్కర్లేదు, ఎవరికి అప్పులు చేసి కట్టాల్సిన అక్కర్లేదు. దాసుడవు కాలేవు, ఎవరికి కూడాను. దేవుని యొక్క మాటలను బట్టి జీవించినంత కాలం నీవు స్వతంత్రుడవే. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ చింత, జగడములు, వేదన, బాధ, శారీరక మానసిక వేదన, శరీరము రోగములతో నింపబడము ఎవరికి అనంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. ఇంకా ఎప్పుడు పొద్దుపోతుందా, ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళాలా, ఇదే ఆలోచన. కాబట్టి క్రిందికి వెళ్ళేటటువంటి పాతాళమును తప్పించుకోవాలి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వాక్యం ఏమంటుంది? ప్రావెర్బ్స్ సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పైనున్న పరలోకానికి వెళ్ళాలని బుద్ధిమంతుడు పరలోకం వైపునకే ప్రయాణం చేస్తాడంట. అవును, పాతాళమును తప్పించుకోవడానికి మనకు సహాయం చేసేది ఎవరంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని మనల్ని వాగ్దానం చేసి బలపరిచి నిలబెడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనను రక్షకునిగా అంగీకరించు. నీ పాపంలో ఆయన సన్నిధానంలో ఒప్పుకో. యేసు ప్రభువా, నీవు నా కొరకు మరణించి తిరిగి లేచావు. ప్రార్థించుటకు నాకు నేర్పించు. నా విశ్వాసమును వృద్ధి పొందించు. నన్ను నీ రక్తం చేత కడిగి విమోచించు. నా పాపములను క్షమించి నన్ను నూతనపరచు. ఇకను నేను మళ్ళీ పాపములు చేయను. అవును, సొలొమోను వలె అడుగు. రాజైన సొలొమోను జ్ఞానము కావాలని అడిగాడు. సొలొమోను వలె నీవు అడుగు. రాజైన దావీదు వలె పశ్చాత్తాపపడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయ. పాడతాం కదా, పెదవులతోనే పాడుతున్నామా లేకుంటే హృదయాంతరంగములో నుంచి పాడుతున్నామా? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాంతరంగములో స్థిరమైన మనసును
నూతనముగా పుట్టించుమో. పాడుతున్నాం, కానీ ఆ విధంగా మనం ఆశ కలిగి జీవిస్తున్నామా? సొలొమోను వలె జ్ఞానం కావాలని అడుగుదాము. రాజైన దావీదు పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపడి పాపము ఇక మళ్ళీ జోలి లేకుండా ఉందాము. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తాము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. పురుషులు కోపము లేని వారై, సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అని కోరుచున్నానని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. రోజు రాత్రి సమయంలో బైబిల్ చదివి ప్రార్థించడానికి నిశ్చయించుకుంటావా? బలవంతంగా కాదు, నేను చెప్పానని కాదు, దేవుడు నిన్ను కోరుచున్నాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులై ఉందరని వాగ్దానం చేశావు. నీ ఆత్మచేత నడిపించు, నన్ను నడిపించు, ఈ వాక్యం వినినటువంటి వారిని నడిపించు. మాలో శుద్ధ హృదయం కలగచేయి. కోపం ఉంటే ప్రభా, యేసు నామములో ప్రతి వారిలో ఉన్నటువంటి కోపంకు కారణమైనటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేస్తూ సమాధానమును మాట్లాడుచుంటున్నాను. షాలోమ్. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ అని చెప్పావు. అవును ప్రభా, నీ సమాధానం మా హృదయంలో ఏలుచుండనిమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని పోయి చేసిన తప్పిదములలో నుంచి బయటికి పడలేక, ఆ పాప కూపములో నుంచి, ఆ గృహములలో నుంచి బయటికి రాలేకపోతున్నటువంటి వారికి యేసు నామములో విడుదలను మాట్లాడుతుంటున్నాను. వారిని విడిపించు ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి వారు ఎక్కడైతే సంతకం చేశారో ఆ సంతకం చేసినటువంటి బంధకములలో నుంచి యేసు నామములో విడుదలను మాట్లాడుతుంటున్నాను. మీరే సహాయం చేయండి. తండ్రిగా తన కుటుంబపు బాధ్యతలను తాను సరైన విధంగా నిర్వర్తించలేకపోతున్నానని ఎవరైతే కుమిలిపోతున్నారో, కృంగిపోతున్నారో, నిస్సహాయులై ఎవరు సహాయం చేస్తారో అనుకొంచుంటున్నారో వారికి నీవే తండ్రిగా ఉండి యేసయ్య వారికి సహాయం చేయి. ఇప్పుడే వారిని ఆదుకో. తన యొక్క కుమార్తె వివాహం జరిగించడానికి ఏ విధంగా నేను ధనము సమకూర్చాలని ఆశపడుతున్నాడో ఆ కుటుంబానికి మీరు ఇప్పుడే ఆదరణకర్త అయ్యండి, సహాయం చేసి వివాహం అన్నింటిలో ఘనంగా జరుగునట్లుగా దీవించుచున్నందులకై వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. దూరదేశంలోకి వెళ్ళడానికి నా కుమార్తెకు డబ్బులు సమకూర్చలేకపోతున్నాను అని బాధపడుతున్నటువంటి కుటుంబానికి నువ్విప్పుడే ఆశీర్వదించి మార్గము తెరిచి సహాయం పంపించినందులకై వందనాలు. అనారోగ్యముతో బాధపడుచున్నటువంటి వారిని ముట్టి స్వస్థపరిచి వారి విశ్వాసం వృద్ధి పొందించినందులకై వందనాలు. నీ కృపాక్షేమం విస్తరింపజేసి ఈ విధంగా ఆదరించి ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.